రామ్ నారాయణ్ రామ్. ఈ విషయాలను నేను పదే పదే చెబుతున్నాను, ఎందుకంటే మీరు నిరాశలో పడకుండా ఉండాలి. ఈ మాటలు మీలో స్థిరపడాలి. ఇవ్వడం తీసుకోవడం అనే భావన మధ్య ఉండటం వల్ల అసమానతలు ఉత్పన్నమవుతాయి. ఎవరో ఒకరు ఇవ్వగలరు, మరొకరు ఇవ్వలేరు. దీని వలన ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అటువంటి పరిస్థితి అసలు రావడమే మంచిది. మీతో నాకు ఒక ఒప్పందం ఉంది. మీకు ఏదైనా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నా తోడ్పాటును కొనసాగించండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, నేను ఆ స్థితికి తీసుకువెళ్తాను. మీరు ఖచ్చితంగా అక్కడ చేరతారు. మీ కుటుంబ జీవన విధిని ప్రశాంతంగా కొనసాగించండి. మీ పనిని క్రమంగా శ్రద్ధగా చేయండి. సరైన సమయంలో నేను మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాను. ఒక బిడ్డకు తేనె రుచిని తెలియదు, కానీ ఒకసారి తేనె రుచి చూసిన తరువాత దానిని వదిలిపెట్టలేడు. మీ నాలిక కూడా ఇప్పుడు సిద్ధంగా ఉంది. మీరు పొందినప్పుడు చూడండి, మీరు ఆ అనుభూతిలో మునిగిపోతారు. మీకోసం మార్గం సిద్ధంగా ఉంది. ఆ మార్గంలో నడిచినప్పుడు అన్నీ స్పష్టంగా అవుతాయి, అన్నీ అర్థమవుతాయి. మీరు ఆ మహాసమాధిలో మునిగిపోతారు. నేను గురువుగా ఉన్నాను కాబట్టి కొంత స్వేచ్ఛనివ్వండి. గురువు మరియు ఆవుకు తేడా లేదు. ఆవు పాలు పొందాలంటే దానిని స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. అదే విధంగా గురువు తత్వాన్ని గ్రహించాలంటే మీరు నన్ను పరిమితి లేకుండా అర్థం చేసుకోవాలి. నాకు ప్రతిరోజు వందలాది సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ పరిష్కరించడం సాధ్యం కాదు. కొంతమంది సహాయం కోరొచ్చు, కానీ అందరికీ సమానంగా ఉండటం కష్టం. అయినప్పటికీ నేను మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేస్తాను. ఇది నిస్సందేహంగా జరుగుతుంది. మీ ప్రయాణంలో 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా ఎటువంటి అడ్డంకి ఉండదు. రామ్ నారాయణ్ రామ్.